నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉదయాన్నే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ అందజేత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తి రేణిగుంట ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ చేస్తున్న 3 దొంగల అరెస్ట్. నిందితుల నుంచి 13 లక్షల విలువ కలిగిన 139 గ్రాముల బంగారం స్వాధీనం. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి. నగరంలోని పలు డివిజన్లలోని నూతన భవనాలను అధికారులతో కలిసి పరిశీలించిన నగర కమిషనర్. వైద్యం అందించే వైద్యులు దైవంతో సమానం. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్నది ఒక్క వైద్యుడు మాత్రమే. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,59,732 మంది పింఛన్దారులకు సుమారు 111.45 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పింఛన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్కు తెలిపారు. తిరుపతి రుయా హాస్పిటల్ నందు డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్లతో కలిసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దైవంగా భావించేది ఒక్క డాక్టర్నేనని గుర్తు చేశారు. దైవం వైద్యుల రూపంలో వచ్చి ప్రజలకు సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబాన్ని వదిలి పగలు రాత్రి తేడా లేకుండా వృత్తే దైవంగా భావిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది ఒక్క డాక్టర్ మాత్రమే అని కొనియాడారు. రుయా హాస్పిటల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునీకరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కోరగా వెంటనే ఆయన స్పందిస్తూ త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, రుయా హాస్పిటల్లోని వివిధ విభాగాల డాక్టర్లను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం వైద్యులు డాలర్స్ దివాకర్ రెడ్డిని సత్కరించారు. ఇలాంటి డాక్టర్స్ అందరూ కూడా తయారు చేసి ఈ రోజు ఇన్ని కోట్ల మంది ప్రజలకు సర్వీస్ చేసే కోసం మిమ్మల్ని పంపించడానికి మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు ఇదే రుయా హాస్పిటల్లో నేను 2004 సంవత్సరంలో ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాడిని. ఇక్కడ MS 1, 2, 3, 4 క్లాస్ అని కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు నేను 20 years బ్యాక్ చేశాను ఇక్కడ. సో మీకు అందరూ తెలుగు జస్ట్ డిఫైన్ చేస్తాను అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ తెలిసిన వ్యక్తులే. నాకు ఈరోజు ఇంత చిన్న వయసులో భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఎప్పుడు కూడా నా వంతు సహాయంగా హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏ విధంగా కూడా సార్ నేను మీకు ఇక్కడ దివాకర్ ఉపయోగపడతాను తెలిస్తే మీరు ఖచ్చితంగా నా సహాయాన్ని మీరు వాడుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు
ఇలా చేయడంతో పాటు టీటీడీ ఎక్సెప్షన్ బోర్డు నెంబర్ కూడా రావడం కూడా భగవంతుడి అదృష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ మీ లిమిట్స్ నుంచి మీరు కష్టపడుతున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగాల. రాబోయే పేషెంట్స్ మనకు ఎన్నెన్నో బాధలతో ఎన్నో ధైర్యం మీరున్నారు, మీరే కాపాడుతున్న ధైర్యం వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీదే. మీకు దానికి సంబంధించి నా తరఫున ఎటువంటి సహాయం ప్రభుత్వం గురించి కావాలన్నా కూడా నా దగ్గరికి వస్తే నేను మీ పక్క నిలబడి మీకు 100% న్యాయం చేసే విధంగా నేను మీకు ప్రయత్నిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. శ్రీకాళహస్తి రేణిగుంట పరిసర ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ చేస్తున్న 3 దొంగలను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 లక్షల విలువ గల 139 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలను వెల్లడించారు. వారు ఈ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక 5-6 స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం, దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 20 మంది కానిస్టేబుల్స్ని కేవలం ఈ స్నాచింగ్ కోసము, స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మానిటర్ చేసినప్పటికీ ఆ సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా, ఫోకస్డ్గా చేసే విధంగా మనము చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి 3. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దరిదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి స్నాచర్స్. ఇదే కాకుండా మన నెల్లూరులో ఉన్నటువంటి వారు, చిత్తూరులో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసి వీళ్ళందరినీ కూడా అసలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళ వేరే బోర్డ్స్ కావచ్చు, వాళ్ళ ప్రజెంట్ యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసే ప్రాసెస్లో మనం వీళ్ళ గురించి ఎఫర్ట్స్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ మనకు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవరీ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్ ఈ అన్నమాట. సో ఈ విధంగా స్నాచింగ్ సంబంధించి ఈ మారన్ చూస్తే మన దగ్గర కేసెస్ ఏమో కానీ అతను ఇతను క్రిమినల్ హిస్టరీ చూస్తే అతని మీద దాదాపు 40-50 కేసులు ఉన్నాయి. బాగా నోటోరియస్ అఫెండర్, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈరోజు అతనితో పాటు ఉన్న 2 కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ స్నాచింగ్ కేసెస్లో అఫెండర్స్ పట్టుకోవాలన్న దీని మీద మా వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యి ఓ మంచి టీంని పట్టుకోవడానికి గ్యాంగ్ని పట్టుకున్నారు. కాబట్టి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కావచ్చు, డిఎస్పీ కాళహస్తి మూర్తి గారు కావచ్చు, సిఐ 1 టౌన్ గోపి, వాళ్ళ టీం అందరికీ కూడా తిరుపతి జిల్లా పోలీసు శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ స్నాచింగ్ సంబంధించి కూడా ఇంకొంతమంది ఇంకా అఫెండర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. త్వరలో ఇంకొంతమంది పట్టుకునే విధంగా కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. స్నాచింగ్ కేసెస్ లేదు, మన జిల్లాలో పెట్టాం టీం. మన జిల్లాలోనే 20 మందిని పెట్టాము. 20 మంది ఇప్పుడు దాకా ఇందాక నేను చెప్పినట్టు తిరుపతి 55 మంది ఉన్నారు. 55 మందిలో ఇప్పటిదాకా దాదాపు 40 మందిని మనం గుర్తించి వాళ్ళ యొక్క ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ మళ్ళీ ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాము. అట్లాగే ఇది అయిన తర్వాత మిగతా చిత్తూరు కావచ్చు, నెల్లూరు కూడా అవి కూడా చేసి మనము వాళ్ళందరినీ కూడా చేస్తాం. అంటే ఒక్కసారిగా మొత్తంగా అందరినీ కానీ మనం టచ్ చేసినట్లయితే వాళ్ళ ప్రజెంట్ వేరే బోర్డ్స్ వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేసినట్లయితే
మనకు వాళ్ళ మీద కొంత బెటర్ నిఘా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా అఫెన్సెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని మనం ప్రివెంట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే దీని మీద ప్రపోజ్ చూస్తాం, అది ఒకసారి డిస్కస్ చేసి దాని ప్రకారం చేస్తాం. ఎందుకంటే వీడు యాక్చువల్గా చెన్నైకి సంబంధించిన వాడు, ఈ మారన్ ప్రధానంగా చెన్నైకి సంబంధించిన వాడు, ఇంకోటి మాణిక్యం మన వెంకటగిరికి సంబంధించిన వాడు. చూస్తాం, పీడీ యాక్ట్ అంటే బాగా సీరియస్ ఇది చేయాలి. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, మొన్న కూడా ఆదివారం మనము కృష్ణప్ప రాజేష్ అని చెప్పి ఇంకొక అఫెండర్ని కూడా పట్టి మనం చూపించడం జరిగింది. దాదాపు 4 కేసులు మనం అతని నుంచి కూడా రికవర్ చేశాము. సో క్రైమ్కి సంబంధించి మనం కొంత గట్టిగా ఎఫర్ట్స్ చేస్తున్నాము. అవుతాయి, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని డిటెక్షన్స్ అవుతాయని చెప్పి నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ విధంగా కొంచెం వర్క్ చేస్తున్నాము. అదేనండి, అది అంటే మనము చేయవలసినటువంటి పోలీసింగ్ ఏదైతే ఉందో, కొంత ఇటువంటి అఫెండర్స్ మీద నిఘా కావచ్చు, ప్రోయాక్టివ్గా పోలీస్ యొక్క ప్యాట్రోలింగ్ కావచ్చు, మామూలు రెగ్యులర్ ప్యాట్రోలింగ్తో పాటు డ్రోన్తో కూడా సహాయంతో కూడా మనం చేసి ఒక కైండ్ ఆఫ్ తీసుకొని రాగలిగాం. మీరు అన్నట్టు చాలా వరకు కొంతవరకు చాలా వరకు అన్న కానీ కొంతవరకు తగ్గుతున్నాయి. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మేము పెంచాలనేది క్రైమ్ తగ్గించాల్సిన అవసరం ఉంది, మా నిఘా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. అంటే చాలా బాగుంది డ్రోన్ది. నిన్న కూడా డ్రోన్ తోటి చేసినప్పుడు మనకు అవుట్స్కట్స్లో ఒక రిమోట్ లొకేషన్లో ఒక 3 పిల్లలు కూర్చొని గాంధాలు స్మోక్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వెంటనే వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది. మొన్న రోడ్డు మీద బర్త్డే చేస్తుంటే మనం వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఎక్కడో చోట మనం వెళ్ళిన చోటల్లో కూడా అక్కడ ఈ అంటే పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఏది కానీ మనం గుర్తించడం, వెంటనే స్పందించడం, వాళ్ళు తీసుకొని రావడం వల్ల డెఫినెట్గా సొసైటీలో దానివల్ల మంచి ప్రజలకి ఆ భరోసా అయితే డెఫినెట్గా ఉంది. ఇంకా మరింత కష్టపడి ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆకుతాయిలందరికీ ఒకటే కదా మనం చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ డెస్టినేషన్. అందరూ మన దేశం కావచ్చు, ప్రపంచం అంతా కూడా. నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45వ వార్డులోని శివజ్యోతి నగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీ, అందుల శరణాలయం తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్ వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయని పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ప్రముఖ సైంటిస్ట్, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించనున్నామని ఆకలి నిర్మూలన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజగోపాల్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. Dear members of the press and also my colleagues, Mr. C. Madhareddy Garu, Swaraj Rakshi Garu, members of the club and others here. I am very happy here to be in the press club of Tirupati, which I used to attend even before, about 10, 15, 20 years back. Recently I was not here. Today we are representing the Society for Hunger Elimination. ఆకలి నిర్మూలన సంస్థ అని తిరుపతిలో ఒక 15-20 సంవత్సరాలుగా ఉంది. దాన్ని స్థాపించడానికి ముఖ్య కారణంగా ఉండినది జెనసిస్. అందరికీ తెలుసు, ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు.
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన తెలియని వాళ్ళు ఉండరు, రైతులు కానీ ఎవరైనా కానీ ఈ ప్రపంచంలోనే ఈయనకన్నా పెద్దవాడికి ఎవరు లేరు. సో ఆయన ఒక పుణ్యమోకాల నన్ను ఆయన సెలెక్ట్ చేశారు. ఒక 20 సంవత్సరాలకు ఉంది. రాజగోపాల్, మన ఇండియాలో ప్రపంచంలో అంతా హంగర్ అంటే ఆకలి వలన చనిపోయే చిల్డ్రన్స్ చాలామంది ఉన్నారు. 5 సంవత్సరాల లోపల చనిపోయే చిల్డ్రన్స్ చాలా ఉన్నారు. న్యూట్రిషన్ పోషకాహారం లేకున్నందువల్ల. అలాగే సీనియర్ ఎల్డర్స్, డిజేబుల్డ్ ఎల్డర్స్, వాళ్ళలో కూడా చాలామంది చనిపోతున్నారు. ఇందువల్ల ఈ ఆకలి నిర్మూలన సంస్థ అనేది చాలా ముఖ్యం. నువ్వు ఇన్ని సంవత్సరాలు అగ్రికల్చర్లో వర్క్ చేసావు కాబట్టి నీకు ఆహారం గురించి, ఫుడ్ గురించి అన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ఆయన నా స్థలంలో అక్షరం వేసినట్టు చెప్పారు. అప్పుడు నేను కేరళలో ఉన్నాను. కేరళలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వర్క్ చేశాను. అగ్రికల్చర్ సైంటిస్ట్గా వర్క్ చేశాను. అందువల్ల ఆయనకు నా పైన ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈయన చేస్తాడు అనుకుని. మాకు ఇంతకుముందు చాలా ఇది ఉన్నది కాదు. అందువల్ల ఆయన అప్పుడు చెప్పిన తర్వాత నేను 2006లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నా సొంత ఊరు తిరుపతి. నేను పుట్టింది పెరిగింది గోవిందరాజ స్వామి అనే సీటు. ఇక్కడనే చదివినాను. ఎంఎస్సీ పీహెచ్డీ వరకు ఇక్కడే చదివినాను. మళ్ళీ పై ఉద్యోగాలు కానీ అక్కడ పోయేసి 30 సంవత్సరాల తర్వాత ఇక తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చిన తర్వాత నా యొక్క అదృష్టం ఉన్నట్టు దేవుడి దయ వల్ల ఆయన స్వామినాథన్ గారు చెప్పిందని అట్లే మనసులో పెట్టుకున్నాను. ఇది సోషల్ సర్వీస్, ఇది నోబుల్ సర్వీస్. ఇంకొకరికి సహాయం చేయడం అనేది, అందులోనూ ఆకలితో ఉండేవాళ్ళకి సహాయం చేయడం కన్నా ఇంకే సర్వీసు మంచిది. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని ట్రోల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు రుద్రకోటి సదాశివం, అక్కినపల్లి లక్ష్మయ్యలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటున్న తిరుపతి వైసీపీ నాయకులు బీసీ మహిళ అయిన మేయర్ డాక్టర్ శిరీషను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కరాటే చంద్ర, వడ్డెర శ్రీరాములు, ఆముదాల తులసిరాం, రవిశంకర్ యాదవ్, అశోక్, గోవింద ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగుదేశం పార్టీ పైన వైసీపీ సోషల్ మీడియాలో బీసీలకు అన్యాయం జరిగింది, ఎన్డీఏ కూటమి అని చెప్పేసి పదే పదే ప్రచారం చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఎన్డీఏ కూటమి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పదే పదే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీకి మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీలోనే ఎన్డీఏ కూటమిలోనే బీసీలకు న్యాయం జరిగింది. బీసీలకు న్యాయం జరిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు స్వేచ్ఛ లేకనే అన్యాయాలు జరిగేసి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ఏకచక్రాధిపత్యంగా తండ్రి కొడుకుల పెత్తనం వల్లనే ఈరోజు ఈ తిరుపతిలో ఈ గతి పట్టింది వైసీపీకి. తిరిగి మళ్ళీ ఏదో ఒక పేరుతోటో 2 పేర్లతోటో ఏదో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పని పదే పదే చెప్పడం అనేది వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులతోటి ఇన్ఛార్జితోటి సమావేశం పెడితే అర్హత లేనటువంటి నీ కొడుకుని పైన కూర్చోబెట్టుకున్నారు, మేయర్ని కింద కూర్చోబెట్టి అవమానం చేశారు. ఆ రోజు ఫస్ట్ బీసీ, ఫస్ట్ మేయరు, ఫస్ట్ లేడీ, యాదవులు ఇదంతా గుర్తుకు రాలేదా వైసీపీ పార్టీకి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు యాదవుల పైన కానీ బీసీల పైన కానీ అంత ప్రేమ వలకబోసేటువంటి వైసీపీ వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు బీసీల పట్ల మీరు ఏం చేశారు? బీసీలను ఎవరిని గౌరవించారు? ఎవరిని ఎంతవరకు చేశారు? మీరిద్దరు తండ్రి కొడుకులు పెత్తనం చేసేసి బీసీలందరిని అవమానపరిచేసేసి బీసీలను హేళనంగా చూసిన దానివల్లనే ఈరోజు కార్పొరేటర్లు కానీ బీసీలు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. దౌర్జన్యంతో అయినటువంటి కార్పొరేటర్లు అనటవు, దౌర్జన్యం చేసేసి డిప్యూటీ మేయర్లు ఎన్నికైన అంటావు. అంటే నువ్వు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఈ తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. అందుకనే నిన్ను 63,000 ఓట్లతోటి ఈరోజు తిరుపతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా పాతాళ లోకానికి తెక్కారు. అయినా కూడా ఏంటంటే కొత్తగా ఏంటంటే మళ్ళీ ప్రేమ వలకపోస్తాను. నిజంగా కాక మీకు వైసీపీ పార్టీకి మేయర్ గారి మీద మీకు అభిమానం ఉంటే, అవమానపరచాలి అని ఉంటే
అభిమానం ఉంటే రేపు మీ కొడుకుని టికెట్ కాదని చెప్పని మేయర్ గారికి, ఒక బీసీకి కానీ, ఒక మేయర్కి, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కానీ, మేయర్కి కానీ మీరు ప్రకటించండి, మేము బీసీలకు ఇస్తున్నామని చెప్పేసి అని. తండ్రికి ఒక పదవి కావాలి, కొడుకుకి ఒక పదవి కావాలి, మీ సామాజిక వర్గంలో పదవులు కావాలి. మీరు ఎవరిని బీసీలని వలకపోసింది లేదు అధికారం. ప్రతిపక్షంకి రాగానే ఏంటంటే బీసీల మీద విపరీతమైన ప్రేమ కనపడ్డట్టు, ఏదో అన్యాయం జరిగినట్టు సమాజంలో బీసీలకు ఎన్డీఏ కూటమి పూర్తిగా అని చెప్పని ప్రచారం చేయడం అనేది ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి సమాజంలో ఇప్పటి వరకు గౌరవంగా ఉన్నదని అంటే ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో, ఒక టీడీపీ గవర్నమెంట్లో బీసీలకు న్యాయం జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నాయ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే బీసీలకు ఏ విధమైన సముచిత స్థానం ఇచ్చామో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో, ఇప్పుడు భారత పార్లమెంటు వారు, హర్యానా ప్రభుత్వం ఒక జాతీయ సెమినార్ని ఏర్పాటు చేసినారు. దాంట్లో మేయర్ని, డిప్యూటీ మేయర్ని, చైర్పర్సన్ని ఎంపిక చేసినారు. దాంట్లో భాగంగా ఈరోజు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారికి అవకాశం వచ్చింది. దాన్ని మీరు వక్రీకరించి ఏదో అన్యాయం జరిగిపోతుందని మీరు ఈరోజు సోషల్ మీడియాలో చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మీరు ఈరోజు చెప్తున్నారో మేయర్ గారికి సరైన గౌరవం ఇవ్వలేదని, ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మేయర్ గారికి సరైన గౌరవం మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి ఏవైతే సీట్లు కేటాయించినారో యథావిధిగానే కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలకు కూడా అందరినీ కూడా గౌరవంగా ఆహ్వానిస్తాను. మేము ఎక్కడా కూడా ఎవరిని అగౌరవపరచలా. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఎవరు, మీ పరిపాలనలో మీరు. రాష్ట్రంలోని రాజమండ్రి వద్ద రాయల్ హోటల్ పేరుతో తిరుమల శ్రీనివాసుని గుడిగా చేసుకుని మాంసాహార భోజనం విక్రయిస్తున్నారని, భగవంతుని పేరు అడ్డుపెట్టుకొని వ్యాపారాలు చేస్తున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేమంతా కూడా నిన్నటి దినమున ఈవినింగ్ ఒక వార్త చూసాం. రాజమండ్రిలో రాయుడు మిలిటరీ హోటల్ అనే టైటిల్తో అతను పెట్టినటువంటి హోటల్ ఏ విధంగా అయితే ఉందో అది చూసిన తర్వాత చాలా బాధేసింది, చాలా కోపం కూడా వేసింది. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని, జై విజయాలతో పాటు గుడి నమూనాని అతను డెకరేట్ చేసి అక్కడ నాన్ వెజ్ అమ్మడం, బిర్యానీలు, చికెన్లు, స్పెషల్ చికెన్లు అమ్మడం చాలా బాధాకరమైన విషయం. నేను మన టీటీడీ అధికారులను వేడుకుంటున్నా, అయ్యా మనకు టీటీడీకి సంబంధించి ప్రతి చోట ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతి చోట ఆలయం ఉంది. దయచేసి ఎక్కడైనా సరే టీటీడీని కావచ్చు, లేదా ఏదైనా గుడిని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు అవహేళన చేస్తూ ఉంటే ఈ టీటీడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ హోటల్ పెట్టి దాదాపు 3 నెలలు అయింది అని అంటున్నారు. నిన్నటి దినమున ఒక నాయకుడు దీన్ని బయట తీశాడు. ఎంత బాధాకరంగా ఉందంటే అతను హోటల్ యజమాని చెబుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, మా కులదైవము, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మేము గుడి కట్టి అక్కడ హోటల్ పెట్టామన్నాడు. హోటల్ పెట్టు, నీ కులదైవము, నీ దైవం అంటే గుడి కట్టు, లేదా నీ ఆ దేవుడికి సంబంధించిన పటాలు పెట్టుకో. నీ ఎవరైనా సరే గల్లాపెట్టి దగ్గర, ఎలాంటి షాప్ అయినా సరే గల్లాపెట్టి దగ్గర దేవుణ్ణి ఉంచడం అనేది అది సాంప్రదాయంగా వస్తుంది, అదొక ధర్మం కూడా. అలాగని దానిపైన నువ్వు వ్యాపారం చేయాలి అనుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలనుకునే నీ నీచ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన టీటీడీ వారు దాన్ని డెమాలిష్ చేయాలి. అతను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ తను చెప్తున్నది ఏమి చేసుకోకూడదా, మా కులదైవం కదా అని. అయ్యా, కులదైవం వేరు, దైవం వేరు. మీరు చేస్తున్నది అవమానం, అపహాస్యం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. దీనికి కూడా కారణం ఒక విధంగా హిందువులే. తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా, మీ బిడ్డలకి ఇప్పటికైనా సరే సనాతన ధర్మం యొక్క విలువలు, భక్తి, తల్లిదండ్రి యొక్క విలువల్ని బిడ్డలకు చెబుతూ మీరు పెంచాలని ప్రతి హిందూ తల్లిదండ్రులని వేడుకుంటున్నా.
తల్లిదండ్రులకి బిడ్డలు చదువు డబ్బు వీటి మీద తప్పితే సనాతన ధర్మం దేవుడు ఎలా ఉండాలి భక్తి అనే ఒక్క విషయం కూడా తల్లిదండ్రులు చెప్పకపోవడం ఈరోజు ఆ హోటల్కి నిదర్శనం. అక్కడికి వెళ్ళి తింటున్న వాళ్ళు 95% ఆ హోటల్ తిన్నవాళ్ళు హిందువులే ఉంటారు. కానీ ఒక్కరికి కూడా బుద్ధికి వాడు ఏమి పెడుతున్నాడా, ఏ ఎంగిలి కూడి పెడుతున్నాడా తిందామని ఉన్నారు తప్పితే, అరే వీడు ఎంత అవమానం చేస్తున్నాడు, ఇది మన గుడే, ఇలాంటి చోట మనం చెయ్యొచ్చా అని హిందువులకు అక్కడ ఆలోచన రాలేదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హిందువుల కంటేనే బాధేస్తుంది. ఆ హోటల్ పెట్టి నాన్ వెజ్ అనగానే అక్కడున్న హిందువులు నిజంగా మీకు మీ భక్తి మీ ధర్మం మీద మీకు విలువ ఉన్నా, మీ సనాతన ధర్మం అంటే ఏదైనా కొద్దిగైనా తెలిసి ఉన్నా మీరు దాన్ని డెమాలిష్ చేసేవాళ్ళు. కానీ మీడియాలో వచ్చి ఈ విధంగా పబ్లిక్ అయ్యేంత వరకు మిగతా జనాలకు తెలియదు. ఇప్పటికి మీరు అవును తప్పు కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే ఎక్కడ పోతుంది సమాజం, ఏం జరుగుతుంది? అయ్యా టీటీడీ వారు ధర్మ ప్రచార పరిషత్ అంటూ మీరు దాదాపు 200 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు. ఏమి ధర్మం నేర్పిస్తున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు. కానీ ఈ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో 200 కోట్ల పైగా సంవత్సరానికి అధికారులు జల్సాలకు వాడుతున్నట్టే కనపడుతోంది. ఎక్కడైనా సరే ధర్మాన్ని కాపాడడానికి, ధర్మం యొక్క విలువలు చెప్పడానికి ఏమాత్రం కూడా టీటీడీ ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఘంటసాల గారు జోహార్. గోపీనాథ్ రెడ్డి గారి ద్వారా ఘంటసాల పాలాభిషేకం చేసి ఒక ఘంటసాల అభిమానాన్ని సత్కరించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు సోము ఉమాపతి తిరుపతి ఘంటసాల అని పేరు కలిగినటువంటి అతనికి సన్మానం చేశాం. సంగీతం అంటే దానికి స్వరజ్ఞానం కలిగినటువంటి వాడికి సంగీతం బాగా వస్తుంది. ఆ విధంగానే ఘంటసాల వారాలు చేస్తూ ఆయన ఎంతో గొప్ప గొప్ప మహానుభావుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు. సంగీతం అంటే సారిగా పదాస. స్విమ్స్ ఆసుపత్రిలో కార్మికులు చేస్తున్న పోరాటం తీవ్రతరం అవుతోంది. నేడు మంగళవారం విధులు బహిష్కరించి కార్మికులు పద్మావతి హాస్పిటల్ నుండి క్యాన్సర్ వార్డ్ ఎన్టీఆర్ విగ్రహం మీదుగా ప్రధాన రోడ్డు వరకు వెళ్లి తిరిగి మళ్లీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడారు. సోదరిమణులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అభినందనీయం. మళ్ళందరినీ సిఐటి తరఫున నేను అభినందిస్తాను. మీరేమిలే 5 నిమిషాలు అట్లా ఆపేసి బయటకు వస్తానే సిస్టర్లు స్ట్రెచర్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సిమ్స్ లో. మీరు 5 నిమిషాలు ఆపితే ఆ పరిస్థితి ఉందంటే గంట సేపు అయింది మీరు బయటకు వచ్చి. ఈ గంట లోపల ఎన్ని జరిగిపోయినాయో లోపల. కాబట్టి మీరందరూ ఇంతకుముందు పాలన చెప్పినాడు కదా, మీరు లేకపోతే ఏమవుతుందనేది ఇప్పుడు గంటకే అర్థమైంటుంది. అది అర్థం చేయడం కోసమే ఈ రోజు గంట పాటు విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని మనం పెట్టింది. ఇది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, అవతల ఎల్లుండి కూడా జరుగుతుంది. కారణం ఏమంటే మనము సమ్మెనంటే పూర్తిగా ఆపేద్దాం అనుకున్నాం. కానీ అధికారులు వచ్చి ఈఓ వీళ్ళందరూ కూడా అమెరికాకు పోయినారు, ఈ రోజు వస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో చర్చించడానికి మాకు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి
అది వాయిదా వేసాం. వాస్తవంగా గనక సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు సగం మంది వచ్చి కూర్చోండి ఇక్కడంతా కూడా. వాస్తవంగా డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లేదా కొద్దిమంది వచ్చిన్నారు. మొత్తం అందరూ గనక వచ్చి ఇక్కడే కూర్చుంటే ఏ షిఫ్ట్ పని చేయకపోతే స్విమ్స్ లో ఎట్లుంటుందనే విషయం బాగా యాజమాన్యానికి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి సమస్యని పొడిగించకుండా మళ్ళా రేపు ఎల్లుండి అవతలెల్లుండి కాకుండా ఈ రోజు ఈవో గారు వచ్చేసి ఉంటారు. ఈ రోజంతా బాగా రెస్ట్ తీసుకుని రేపు సాయంత్రం లోపల ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఎల్లుండి గంట కాదు 2 గంటలు చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ బాగా ఐక్యమత్యంతో ఈరోజు కొంతమంది రాలేదు వీళ్ళు వాళ్ళంటే అందరూ వచ్చి కూర్చున్నారు. ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తేడా లేదు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈరోజు సమ్మెలో ఈ విధుల పరిష్కారంలో ఉన్నారని చెప్పి నాకు చెప్పారు. మీకు అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా రోజులు ఇబ్బంది పడాల్సిన అవసరంలా మీరందరూ వెంటనే మీ విధులకు వెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయాన్నే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ అందజేత. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తి రేణిగుంట ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ చేస్తున్న 3 దొంగలు అరెస్ట్. నిందితుల నుంచి 13 లక్షల విలువ కలిగిన 139 గ్రాముల బంగారం స్వాధీనం. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి. నగరంలోని పలు డివిజన్లలోని నూతన భవనాలను అధికారులతో కలిసి పరిశీలించిన నగర కమిషనర్. వైద్యం అందించే వైద్యులు దైవంతో సమానం. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్నది ఒక్క వైద్యుడు మాత్రమే. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.